మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఉగాది పండుగ. ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా కూడా బాగుంటుందని పురాణాలలో ఉంది. అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరమంతా కూడా బాగుంటుంది. సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని, మీ జీవితం జాతకం మారుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి సంవత్సరమంతా కూడా రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనం. షట్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావటం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి, అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు, అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం. నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు, దరిద్రం. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి. గాజులు మాత్రం ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవే వేసుకోవాలి. చీరకు మ్యాచింగ్ అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగా వౌనీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున కలర్లో ఉండే దుస్తులను ధరించండి.
సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకోవటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఉగాది రోజున దీపారాధన చేసే ముందు దీపాలను ఈ ఆకులపై పెట్టి దీపం వెలిగించండి. అన్ని దోషాల నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఆ ఆకు ఏమిటంటే తామర ఆకు. మంచి తామర ఆకులను 2 తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. ఆ ఆకులను మీరు దీపం పెట్టే కుందుల కింద అయినా పెట్టవచ్చు, లేదా మట్టి ప్రమిదలో దీపం పెడితే ఆ మట్టి ప్రమిదల కింద అయినా సరే పెట్టవచ్చు. అయితే ప్రతి పండుగకు మనం చెప్పుకున్నట్లే దేవుని మందిరము శుభ్రం చేసి పూజా సామాన్లు కూడా కడిగి బొట్లు పెట్టుకోవాలి. దేవుని మందిరానికి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోవాలి. అయితే ఈ ఉగాది పండుగకు మాత్రం మామిడి తోరణాలతో వేప ఆకులతో పాటు వేప పువ్వు ఉండే కొమ్మలను ఇంటి గుమ్మానికి దేవుని మందిరానికి కట్టి అలంకరించుకోవాలి. బంతి పూల మాలను కట్టి కూడా అలంకరించుకోవచ్చు. కానీ ముఖ్యంగా మామిడి వేప తోరణాలు ఖచ్చితంగా కట్టాలి. ఈ విధంగా ఉగాది రోజున తెల్లవారుజామునే అలంకరణ చేసుకోవాలి. మీరు దీపం పెట్టే సమయంలో ప్రమిదల కింద తామర ఆకులను ఉంచి దీపారాధన చేయండి. తామర ఆకులు అందుబాటులో లేనివారు మందార ఆకుపై అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. వాటికి కూడా బొట్లు పెట్టుకోవాలి. ఇక ఈ ఆకుపై దీపం వెలిగించిన తర్వాత ఆ ఆకుపై ఉన్న ప్రమిద చుట్టూ పూలతో అలంకరణ చేసుకోవాలి. ప్రమిదలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఈ విధంగా తామరాకుపై లేదా మందార ఆకుపై అయినా సరే దీపారాధన చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మీరు తీసుకునే మందార ఆకు ఎర్ర పువ్వు మందార చెట్టుదై ఉండాలి.
ఎర్ర పువ్వు మందార చెట్టు ఆకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే ఉగాది రోజు తామర ఆకుపై దీపం వెలిగించండి. అయితే ఈ దీపం లక్ష్మీదేవి ఫోటో ముందు వెలిగించండి. ఇలా తామర ఆకుపై దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మూసుకున్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ సంవత్సరమంతా మీకు ధనానికి అస్సలు లోటు అనేదే ఉండదు. మరి ఈ దీపం ఉగాది రోజున ఏ సమయంలో వెలిగించాలి అంటే ఉదయం 7:19 నుండి 9:23 మధ్యలో ఈ ఆకు దీపం వెలిగించాలి. అప్పుడే శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో గనుక ఆకు దీపం వెలిగించి మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో ఆకు దీపం వెలిగించలేని వారు ఉగాది రోజున సాయంత్రమైనా సరే దీపం వెలిగించుకోవచ్చు. 6 తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో దీపాన్ని వెలిగించుకోవచ్చు. జీవితంలో మార్పులు చూడాలని వెలిగించే ఈ ఆకు దీపాన్ని చాలా నిష్టగా ఉండి శుభ్రంగా దీపం వెలిగించుకోవాలి. ఈ విధంగా ఉగాది రోజు ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేస్తే జీవితంలో కొత్త మార్పులను చూస్తారు. అన్నిటిల్లో విజయాలను సాధిస్తారు. ఈ దీపం వెలిగించటం వల్ల కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా, ఉగాది రోజున ఏ ఆకుపై దీపం వెలిగించాలో, మరి ఏ సమయంలో దీపం వెలిగించుకోవాలో. మరి ఆ సమయంలో ఆ ఆకుపై దీపం వెలిగించి జీవితాన్ని కొత్త మార్గంలోనికి నడిపించుకోండి. ఈ విధంగా ఉగాది రోజు దీపారాధన చేస్తే మీకు ఆ సంవత్సరం అంతా దేనికి కొరత అనేదే ఉండదు. ఉగాది రోజున ఉప్పు డబ్బాలో ఇది వేస్తే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. మన అందరి ఇళ్లల్లో ఉప్పు డబ్బా ఉంటుంది. ఆ ఉప్పు డబ్బాలో ఉగాది రోజున ఇది వేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో మీ దశ మారిపోతుంది. మన పెద్దలు ఉప్పు ఎప్పుడూ కూడా నిండుకోకూడదు అని, ఉప్పును ఇతరుల చేతికి ఇవ్వకూడదు అని, ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు అని చెప్తూ ఉంటారు. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి అని పండితులు మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈసారి ఉగాది మంగళవారం నాడు వచ్చింది. మీ ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో నిండిపోవాలని కోరుకుంటే ఉగాది రోజు మర్చిపోకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. ఏప్రిల్ 9న ఉగాది, పైగా మంగళవారము ఉప్పు ప్యాకెట్ కొనటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు కొత్త సంవత్సరం కూడా ఆ రోజు నుండే ప్రారంభమవుతుంది. తెలుగువారి కొత్త సంవత్సరంలో మీరు మీ ఇంటికి ఉప్పును తెచ్చిపెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు. ఇక మీరు ఈ సంవత్సరం అంతా అప్పుల బాధలు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఉగాది రోజు ఉప్పు డబ్బాలో వీటిని వేయండి. ఎంతటి పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరులుగా మారిపోతారు. మరి ఉగాది రోజు ఉప్పు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు వండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తాము. కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఆవిర్భవించటమే దీనికి కారణం. అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము, ముత్యము, తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది. సముద్రపు ఉప్పు అనేది సముద్రపు నీటి ఆవిరి ద్వారా ఉత్పత్తి అయ్యే ఉప్పు. ఇది ఆహారాలు, వంటలు, సౌందర్య సాధనాలు మరియు ఆహారాన్ని నిల్వ చేయడానికి మసాలాగా ఉపయోగిస్తారు. అసలు సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందో తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా?
నిజానికి సముద్రపు ఉప్పు నీటి వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి కథల్లో ఒక కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. శివపురాణం ప్రకారం ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసేది. ఈ సమయంలోనే సముద్రదేవుడి కన్ను పార్వతీదేవిపై పడింది. సముద్రపు దేవుడు పార్వతీదేవి అందానికి ముగ్ధుడయ్యాడు. పార్వతీదేవి తపస్సు పూర్తయిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. కానీ శక్తిదేవి అతని ప్రతిపాదనను తిరస్కరించింది. నేను శంకరుడినే నా భర్తగా భావిస్తున్నానని సముద్రదేవుడితో చెప్పింది. దీనికి ఆగ్రహించిన సముద్రదేవుడు పార్వతీదేవితో, నాలో లేనిది శివుడిలో ఏముంది? మానవులందరి దాహార్తిని తీరుస్తాను. నేను పాలలా తెల్లగా ఉంటాను అని పార్వతీమాతతో సముద్రదేవుడు అంటాడు. సముద్రదేవుడు తననే పెళ్లి చేసుకోమని పార్వతీదేవిపై ఒత్తిడి తెస్తాడు. దీనికి ఆ తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై సముద్రదేవుని శపిస్తుంది. నీలో ఇంత అహంకారం ఉన్న మధుర జలం ఎప్పటికీ ఉప్పుగానే ఉంటుందని పార్వతీదేవి సముద్రదేవుడికి శాపం పెడుతుంది. అలాగే ఈ నీటిని ఎవరూ తాగలేరు అని కూడా శపిస్తుంది. ఆ రోజు నుంచి సముద్రపు నీరు ఎప్పటికీ ఉప్పుగానే ఉంటుందని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీనితో పాటు సముద్రం కల్లోలంగా మారడంతో సముద్రపు నీరు ఉప్పుగా మారుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడిలో ఉప్పుకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది. భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు. భయపడితే ఎందులోనూ విజయం సాధించలేరు. జీవితంలో వెనుకబడిపోతారు. అందుకే ఉప్పు ఎలా ఉపయోగించాలి అనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. భయం పోగొట్టుకుని జీవితంలో ముందుకు సాగాలని చెప్తూ ఉప్పు వేస్తారు. ఇక ఉగాది రోజు ఉప్పు డబ్బాలో వేయవలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఉగాది రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసి ఉగాది పచ్చడి తిన్న తర్వాత మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాను తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆ డబ్బాలో 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకును కూడా వేయండి. లవంగాలకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అలాగే బిర్యానీ ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉందని పరిహార శాస్త్రం చెప్తుంది. ఉప్పు, లవంగము, బిర్యానీ ఆకు ఇంకా ఇతర మసాలా దినుసులు అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి దగ్గరగా ఉన్నటువంటి మంచి ప్రాధాన్యతను కలిగిన వస్తువులు. వీటన్నిటికీ అమ్మవారితో సంబంధం ఉంటుందని, ఈ వస్తువులు మన ఇంటిలో ఉంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్లే అని, ఈ వస్తువులు శ్రీరామ రక్షగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు మరియు లవంగాలు మన ఇంటిలో ఉండే చెడును తరిమి కొడుతూ ఉంటాయి. అలాగే బిర్యానీ ఆకు మన మనసులోని కోరికలను నెరవేర్చడానికి సహాయపడుతుంది. ఉగాది రోజున మీరు మీ ఉప్పు డబ్బాలో 5 లవంగాలు మరియు 1 బిర్యానీ ఆకును వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే అతి తొందరలో మీరు మీ పేదరికానికి దూరమవుతారు, కుబేరులుగా మారిపోతారు. లవంగాలు, బిర్యానీ ఆకు త్వరగా పాడవవు కాబట్టి వీటిని ఎన్ని రోజులైనా సరే మీరు మీ ఉప్పు డబ్బాలో ఉంచుకోవచ్చు. ఇక ఉప్పు నిండుకోబోతుంది అనే సమయంలో ఉప్పును ఒక గిన్నెలోనికి తీసి అందులో ఉన్న లవంగాలు, బిర్యానీ ఆకును విడిగా తీసి ఉప్పు డబ్బాను శుభ్రం చేసి అందులో ఉప్పును వేసి మళ్ళీ 5 లవంగాలను, బిర్యానీ ఆకును అందులో పెట్టుకోండి. కొత్తవి పెట్టాలి. ఇక పాత లవంగాలు, బిర్యానీ ఆకును ఏదైనా చెట్లు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడవేయండి. ఉగాది రోజున ఉప్పు డబ్బాలో వీటిని వేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున ఉప్పు డబ్బాలో వీటిని వేసి ఈ కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయ సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు
భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూసుకుని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి, పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు, బియ్యపు పిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమన్న విషయం మన అందరికీ తెలిసిందే. మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి విన్నారుగా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలన్నిటినీ కూడా ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఇక ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు శతాయుష్యం వజ్రదేహం దదాత్యార్థ సుఖానిచ సర్వరిష్ట వినాశంచ
నింబ కదలం భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సందృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.